మెయిన్గా కాలేజ్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్కి ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ ఏంటంటే, ఒకటి ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్ చేయాలి. మెయిన్గా 4th వచ్చిన స్టూడెంట్ కానీ, ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ కానీ, ఏదర్ థర్డ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ కానీ కొంచెం ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ లాస్ట్ 1-2 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ డేస్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇచ్చేద్దాం అనేది నథింగ్ మ్యాటర్. ఓకే, నువ్వు థర్డ్ ఇయర్లో ఉండి నువ్వు ఇంకా స్టార్ట్ చేయాలి నీ ప్లేస్మెంట్ కోసం. ఎందుకంటే బయట ఎగబడుతున్నారు. అంటే ఎలా అంటే ఇప్పుడు మెయిన్ స్కిల్స్ ఇంపార్టెంట్ కదా. నువ్వు థర్డ్ ఇయర్కి వచ్చినా కూడా నీకు స్కిల్స్ గురించి అంతగా నాలెడ్జ్ లేదనుకో, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తావు. ఓకేనా. మెయిన్లీ మన కాలేజ్ మన యూనివర్సిటీ ఏంటంటే మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ అనేది ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఖచ్చితంగా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయండి. ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే మెయిన్గా మీకు స్కిల్స్ వస్తాయి. ఓకే, ఒక ఐటీ ఎంప్లాయీ ఎలా వర్క్ చేస్తున్నాడో తెలుస్తుంది. ఇంకోటి మీరు ప్రాబ్లమ్ని ఎలా అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతున్నారు. ఓకే, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, మీకు సెట్టా, సూటబులా అంతా నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అండ్ నీకు కూడా ఇది ఎలా చేయాలనేది ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఒక ఐడియా. అంటే డైరెక్ట్గా నీకు మొయిలేంజ్ తీసుకుని వచ్చి నేను నెత్తిన పెడితే కాదు కదా. అందుకనే మెయిన్గా ముందు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్లూడ్ అవ్వు. ఓకే, అదర్వైజ్ చిన్నగా అలవాటు చేసుకుంటావు అని చెప్పేసి నీకు ఈ లాస్ట్ 1-2 ఇయర్స్ అనేది నీకు ఇంత క్రూషియల్ టైం అది. ఓకే, నువ్వు నేర్చుకో, టైం వేస్ట్ అయితే చేయకు. అండ్ ఫైనల్గా అయితే కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కి ఒక్కడే చెప్తున్నా, రెజ్యూమ్ని మాత్రం పర్ఫెక్ట్ బిల్డ్ చేసుకోండి. వచ్చిన వరకే బిల్డ్ చేయండి. అంటే వచ్చిన వరకు మెన్షన్ చేయండి, సి కానీ, C++ కానీ, పైథాన్ కానీ, జావా కానీ. ఓకే, ఏదైనా. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు చాలామంది స్కిల్స్ అనేది చాలా ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే ఏంటి, మీ హాబీస్ మెన్షన్ చేస్తుంటారు కదా. అవి ఏంటంటే ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ మూవీస్, లిజనింగ్ సాంగ్స్, ఇలాంటివి కాకుండా కొంచెం కొత్తగా న్యూగా థింక్ చేయండి. అంటే నీ ఒరిజినాలిటీ అబ్బా, నువ్వేం చేస్తావు అదే. ఏంటంటే కొంతమందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, వీడియో ఎడిటింగ్ కానీ, లేదంటే ప్రాజెక్ట్ చేయడం కానీ, ఓన్ థింకింగ్ కానీ, ఓకే, స్టోరీ రైటింగ్ కానీ, ఇట్లాంటివి రాయండి. ఎందుకంటే అప్పుడు ఓకే ఈ పర్సన్ యూనిక్గా ఉన్నాడు అని చెప్పేసి ఇదేంటంటే మెయిన్ నీకు ఒక సమ్ పర్సెంట్ అనేది యాడ్ చేస్తుంది, ఒక వెయిటేజ్ అనేది ఇస్తుంది. ఓకే, నీ రిజన్కి. అండ్ వచ్చిన వరకే పెట్టు. నువ్వు మెయిన్గా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసినావు అంటే నీకు మెయిన్గా బెనిఫిట్స్ ఏంటంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రాజెక్ట్ ఎలా చేయాలనేది నీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ప్రాబ్లమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా క్లియర్ చేసుకోవాలి. ఓకే, ప్రాబ్లమ్స్ని ఇది కాల్డ్ క్వరీస్. ఓకే, ఇట్లా స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, ఒక ఐటీ ఎంప్లాయీ ఎలా వర్క్ చేస్తున్నాడు. ఓకే, యాస్టీస్గా నువ్వు కూడా అలా అయిపోతావు. ఏంటంటే నువ్వు జాబ్కి వెళ్ళేసరికి నీకు 3 LPA కానీ, 4 LPA కానీ, ఇంకా 7 LPA కానీ వచ్చింది అనుకో, ఇంకేది నువ్వు అప్పుడు స్ట్రెస్ అనేది నీకు స్ట్రెస్ ఉండకూడదు అనుకుంటే, ఓకే, నేనే చెప్తున్నా, ప్రాజెక్ట్ చేసిన తర్వాత నీకే ఆటోమేటిక్గా ఇంకప్పుడే ఆ స్ట్రెస్ అనేది అంతా నువ్వు రిలీఫ్ అవుతావు. ఓకే, అండ్ నువ్వు నేర్చుకుంటావు అట్ ద సేమ్ టైం. ఆ తర్వాత ఓకే, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఐ కెన్ మేనేజ్ ఓకే ఉంటుంది, మేనేజ్ చేసుకోవడం అనేది ఒక హోప్ ఉంటుంది. అంతేగాని నేను బేసిక్ లెవెల్ స్కిల్స్ నేర్చుకున్నా, లేదంటే క్యాంపస్లో ప్లేస్మెంట్ కొట్టా అంటే నువ్వు కొట్టినా కానీ నేర్చుకుంటే ఈవెన్ ఇప్పుడు కూడా మన టీచర్స్ వాళ్ళ స్టూడెంటే తెలుసా అంటే చెప్తుంటారు మనకి. నేను ఇప్పటికీ ఏదో లెర్నింగ్లోనే ఉంటాను, నేర్చుకుంటూనే ఉంటాం. బట్ అది ఇంపార్టెంట్. ఓకే, కొత్త టెక్నాలజీస్ అనేవి చాలా వచ్చేస్తున్నాయి. ఓకే, దాన్ని అయితే మనం అప్డేట్ అవ్వాలంటే మన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలంటే తెలుసుకోవాలి కదా. మెయిన్ ఆ తెలుసుకునే ప్రాసెస్లోనే మీరు కూడా అట్లా అని చెప్పేసి డైలీ చదవండి చెయ్యండి కాదు. ఆల్సో ఎవరు చదవరు, చేయలేరు. ఎందుకంటే బీటెక్ వస్తుందంటే ఆటోమేటిక్ ఏజ్ కూడా పెరిగిపోతుంది. ఓకే, మనం ఏదైనా చేయాలన్నా కూడా మనకి కొంచెం చూద్దామనే ఉంటుంది. అలా కాకుండా జస్ట్ డేకు కొంచెం టైం కేటాయించి చాలు. ఆ కొంచెం అనేది నాని డైలాగ్ ఉంది, నేను ఇప్పుడు పేరుస్తున్న ఇటుక ఉంది కదా, ఒకరోజు వాళ్ళవుతుంది. అలాగనే నేర్చుకునే డైలీ అట్లీస్ట్ ఒక 1/2 అవర్ లేదు ఒక 20 minutes ఇది అనేది జస్ట్ నువ్వు నాలెడ్జ్ ఒక్కటి గెయిన్ ఏమొద్దు, ఒక్కటి గెయిన్ చేసుకోండి టైం పీరియడ్ ఉంటే. ఓకే, ఆ తర్వాత నీకు తెలుస్తుంది ఏదైనా ఓకే ఇది నాకు వచ్చు, అట్లా నువ్వే అనుకుంటావు, రియలైజ్ అవుతావు ఇది నేర్చుకోవడం వల్ల. ఓకే, డెఫినెట్లీ ప్రాజెక్ట్ అయితే చేయండి, మ్యాండేటరీ. ఓకే,
ఇంకా రెజ్యూమ్ అనేది ATS మీద బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇంపార్టెంట్. అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొంచెం మోటివేషన్ లైక్ ఇవ్వండి. డెఫినెట్లీ మీకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దాన్ని ఫాలో అని, అంటే ఎందుకంటే ఇంకేస్ ఏమైనా డౌట్స్ వస్తాయా. ఓకే, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అండ్ కామెంట్లో కూడా కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ అవైలబుల్ ఉంటాను మీకు రిప్లైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. జస్ట్ 1 like.